అపరాధములలో వారు చచ్చిన వారై ఉండగా క్రీస్తు ప్రేమ వారిని ఏం చేసింది? బ్రతికించింది. ఆ ప్రేమ వారిని ఎక్కడికి తీసుకుని వచ్చిందంటే, ఎందుకు దేవుడు వారిని పిలిచి ఉన్నారో ఆ మర్మము ఎరగడానికి యోగ్యులుగా దేవుని ప్రేమ వారిని మార్చేసింది. ఇప్పుడు ఎఫెసీలో ఉన్న ప్రజలను అడగాలి, ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడు? మీరేం చెప్తారు? ఉద్యోగం ఇవ్వడానికి పిలిచారని చెప్తారా? ఒక ఇల్లు ఇవ్వడానికి పిలిచారని చెప్తారా? ఆరోగ్యం ఇవ్వడానికి పిలిచారని చెప్తారా? ఎఫెసీలో ప్రజలు అంటున్నారు, నిరీక్షణ కలిగి ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. నిరీక్షణ కలిగి ఉండడానికి దేవుడు పిలిచాడు. నిరీక్షణ కలిగి ఉండడానికి దేవుడు పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది దేవుని ప్రేమ. దేవుని ప్రేమలో ఉన్న ఒక సంకల్పం. ఎందుకు పిలిచాడో తెలుసా సహోదరు? నిన్ను సహోదరుడా, నిన్నెందుకు పిలిచాడో తెలుసా? యవ్వన బిడ్డ, ఎందుకు పిలిచాడో తెలుసా? దేవుని ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని ప్రజలారా, ఎందుకు మనము పిలువబడ్డాం? ఎందుకొరకు మనము పిలువబడ్డాం? ఏ కారణము చేత యేసు మనల్ని పిలిచాడు అని ఎఫెసీలో ఉన్న ప్రజలను అడిగితే, దేవుని ప్రేమ చేత మమ్మల్ని నింపి ఆ ప్రేమ ద్వారా నిరీక్షణ కలిగి ఉండే ప్రజలుగా మమ్మల్ని మార్చడానికి, స్థిరపరచడానికి, ఆ అనుభవంలో ఉండడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడు. నిరీక్షణ. ఒక్కొక్క అనుభవం చెప్తాను వినండి. ప్రార్థనలో ఒక వ్యక్తికి అనేకమైన యోగ్యతలు ఉండాలి. అందులో ఒక యోగ్యత ఏంటంటే నిరీక్షణ. దేవుని పాదములను పట్టుకొని, అబ్బా తండ్రి, ఈ కార్యము నువ్వే చేయగలవు, ఈ కార్యం నువ్వే చేయగలవు, ఈ సహాయం నువ్వే చేయగలవు అయ్యా, ఈ కార్యమును జరిగించుటకు ఎవరికి కూడా సామర్థ్యం లేదు, ఈ కార్యమును నీవు మాత్రమే చేయగలవు అని చాలా భారంతో మనం ప్రార్థన చేస్తున్నాం. చాలా భారం. ఉపవాసాలు కూడా ఉంటున్నాం. ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కార్యమేమో రోజు రోజు ఆలస్యం అవుతుంది. అట్లయినా ఏమందుము, నా ప్రార్థన దేవుడు వింటలేదు అనుకుందామా? అట్లన రాదు. అట్లయినా ఏమందుము, నా ప్రార్థనలో భారం లేదా, నా ప్రార్థనలో విశ్వాసం లేదా, నా ప్రార్థనలో దేవునికి ఆమోదయోగ్యమైన అనుభవాలు లేవా? అట్లందామా? కానే కాదు. విశ్వాసముతోనే చేస్తున్నాం, పట్టుదలతోనే చేస్తున్నాం, భారముతోనే చేస్తున్నాం, కార్యము జరిగించేవాడు దేవుడే అని చేస్తున్నాం. కానీ నువ్వు బాగా గుర్తుపెట్టుకో, ఒక కార్యము నీ జీవితంలో ఆలస్యం అవుతుందనగా కారణం ఏంటంటే, కొన్ని అనుభవాలు నువ్వు నేర్చుకోవాలి, కొన్ని అనుభవాలు నీకు ఎదురవుతాయి. ఆ అనుభవాలు నేర్చుకోవడానికే, ఆ అనుభవాల్లో నిలబడడానికే, ఆ అనుభవాల్లో నిలబడి అనేకులకు మాదిరి చూపించడానికే నీ జీవితంలో కార్యము ఆలస్యం అవుతుంది. కార్యం ఆలస్యం అవుతున్నప్పుడు అనేకమైన తిరస్కారాలు నీకు రావచ్చు. కార్యం ఆలస్యమైనప్పుడు అనేక మంది నిన్ను అపహాసం చేయవచ్చు. కార్యం ఆలస్యమైనప్పుడు అనేక మంది రకరకాలుగా నిన్ను మాట్లాడవచ్చు. కానీ ఎవరి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆయన నమ్మదగిన దేవుడు. నీ ప్రార్థన వినే దేవుడు, నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, నీ ప్రార్థనకు కార్యాలు జరిగించే దేవుడు, నీ ప్రార్థనకు అద్భుతాలు చేసే దేవుడు. నీ ప్రార్థనకి అలనాడు ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశములను మూసినవాడు, అలనాడు ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశములను తెరిచినవాడు, అలనాడు ఏలియా ప్రార్థన చేస్తేనే వర్షమును కురిపించిన దేవుడు నీ జీవితంలో కూడా నమ్మకమైన వాడని మరిచిపోవడానికి వీల్లేదు. ప్రార్థనలో నిరీక్షణ ఉండాలి. కార్యము జరిగే వరకు విసగడానికి వీల్లేదు.
కార్యము జరిగే వరకు తొందరపడి మాట్లాడడానికి వీలులేదు. కార్యము జరిగే వరకు ఎన్ని ప్రతికూలమైన మాటలు నీకు వినబడుతూ ఉన్నా అంతరంగంలో దేవా ఈ మాటలు వింటున్నావు, దేవా ఈ ప్రజలను చూస్తున్నావు, దేవా ఈ అనుభవాలు నువ్వు చూస్తున్నావు, నువ్వు జవాబిచ్చే దేవుడు అని ఒక రోజు నన్ను రూఢి పరుచుచున్నందుకు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిన్ను రూఢిపరిచే దేవుడు, నీ ప్రార్థన ఘనపరిచే దేవుడు, నీ ప్రార్థన గొప్ప చేసే దేవుడు, నీ ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు, నీ ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఈ నిరీక్షణ ఎప్పుడు వరకు ఉండాలి? ప్రేమ ద్వారా మనం సంపాదించుకున్న నిరీక్షణ ఎప్పుడు వరకు ఉండాలంటే, మనము బ్రతుకు దినములంతయు మన జీవితములో ఏముండాలంటే నిరీక్షణ. అది ఎగిరిపోవడానికి వీల్లేదు, అది చెరిగిపోవడానికి వీల్లేదు, అది మాసిపోవడానికి వీల్లేదు. బ్రతుకు దినములంతా నిరీక్షణ ఉంచాలి. నిరీక్షణలో ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల అనుభవాలు ఉన్నాయి. అందులో ఒక ఘనమైన అనుభవం ఏంటో తెలుసా? ఒక ఉన్నతమైన అనుభవం ఏంటో తెలుసా? నా నిరీక్షణ ఏంటో తెలుసా? నా నిరీక్షణ ఏంటో తెలుసా? యేసు కోసం నేను ఎదురు చూస్తున్నాను. యేసు మధ్యాకాశంలో వచ్చినప్పుడు రూపాంతర పరచబడి ఆయన ఎదుర్కోవడానికి రహస్య రాకడ కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ కార్యం జరగాలని పరితపిస్తూ ఉన్నాను. ఆ కార్యం జరగాలని నా దేహము సొమ్మసిల్లిపోతూ ఉంది. యేసు రావాలి, నేను ఎగిరిపోవాలి. యేసు రావాలి, నేను ఎగిరిపోవాలి. ఇదిగో నా శరీరంలో లోపం లేకుండా, నా ప్రాణంలో లోపం లేకుండా, నా ఆత్మలో లోపం లేకుండా సంపూర్ణమైన పరిశుద్ధతకి నేను అప్పగించబడి యేసు కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు దేవుడు చూస్తున్నప్పుడు ప్రేమ ద్వారా సంపాదించుకున్న నిరీక్షణలో ఎఫెసీలో ఉన్న ప్రజలు వీక్ అయ్యారు. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, మొదట నీకుండిన ప్రేమ నువ్వేం చేసావు? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. విడిచిపెట్టావు. ఒకప్పుడు ఏంటి? నిరీక్షణ. దేవుడు నన్ను దాటిపోవడానికి నిరీక్షణ. దేవుని జ్ఞాపకములో ఉన్నాను, ఖచ్చితముగా ఆయన నా జీవితంలో కార్యం జరిగిస్తాడని నిరీక్షణ. ఇప్పుడు ఎఫెసీలో ఉన్న ప్రజల్లో ఏం కనబడతలేదంటే, ప్రేమ ద్వారా సంపాదించుకున్న నిరీక్షణ వారిలో కనబడతలేదు. ఇప్పుడు అంటున్నాడు, మారు మనసు పొందితే సరి, మొదట ఉండిన ప్రేమను నువ్వు సంపాదించుకుంటే సరి, లేకపోతే దీపస్తంభం తొలగించబడుతుంది. దీపస్తంభాన్ని కొట్టివేస్తాను. రాకడలో నువ్వు రూపాంతరపరచబడలే. ఇదిగో ఒక నిరీక్షణలోనికి వచ్చేవాలి. ఆరోగ్యము ఇస్తాడని నిరీక్షణ ఉంచుతున్న మంచిదే, నెమ్మది కలుగు చేస్తాడని నిరీక్షణ ఉంచుతున్న మంచిదే, శాంతి సమాధానం ఇస్తాడని నిరీక్షణ ఉంచుతున్న మంచిదే. నిరీక్షణ అన్నిటిలో కల్లా ఉన్నతమైన నిరీక్షణ ఏంటంటే, ఆయన రాకడ కొరకు నువ్వు ఎదురు చూచే ఒక శక్తివంతమైన బిడ్డగా నువ్వు మార్చబడ. ఆ నిరీక్షణ దేవునికి కనబడాలి. ఆ నిరీక్షణ దేవునికి కనబడాలి. ఈ రోజే ఒకవేళ యేసు వస్తే, రేపే యేసు వస్తే, ఏ రోజు యేసు వచ్చినా నేను ఆయన చేరుకుంటానని ఎదురు చూచే మనస్సు నీలో ఉంటే,